ఈ రోజు మహాభారతంలోని 19వ అధ్యాయం. పాండవులు ఇంద్రప్రస్థాన్ని వైభవంగా పాలిస్తారు. యుధిష్ఠిరుడు చుట్టూ ఉండే వాళ్ళు ఆయన రాజసూయ త్యాగం చేసి చక్రవర్తి బిరుదుని స్వీకరించాలి అని కోరుకుంటారు. ఈ విషయంలో యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడు సలహా అడగాలి అని అనుకుంటారు. ఆ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఆయన రథంలో ఇంద్రప్రస్థకి చేరుకుంటారు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలాగా అంటారు: నా మనుషులు నేను రాజసూయ త్యాగం చేయాలి అని కోరుకుంటున్నారు, కానీ మీకు తెలుసు కదా, ఎవరైతే మర్యాద మరియు విద్యత రాజుల నుంచి పొందుతారో వాళ్ళే ఈ త్యాగం చేసి చక్రవర్తిగా మారతారని. మీ సలహా ఏంటో చెప్పండి. అందరిలాగా మీరు ప్రేమతో గుడ్డిగా సలహా ఇవ్వరన్న విషయాన్ని నాకు తెలుసు, అందుకేనే నిజంగా ఏమనుకుంటున్నారో ఆ సలహా ఇవ్వండి. కృష్ణుడు ఇలాగా అంటారు: మగధ రాజైన జరసంద్ర బతికి ఉండగా నువ్వు చక్రవర్తి అవ్వడం అనేది కష్టం, ఆయన్ని జయించడం కూడా కష్టం. ఆయన చాలా మంది రాజుల్ని జయించారు, అలాగే చాలా మంది క్షత్రియులు శిశుపాలతో సహా ఆయన పరాక్రమలకి భయపడతా ఉంటారు. నువ్వు దుర్మార్గుడైన కంసుడి గురించి విన్నావా? ఉగ్రసేన కొడుకు. ఆ కంసుడు ఎప్పుడైతే జరసంద్ర అల్లుడయ్యాడో అప్పుడు నేను నా ప్రజలు జరసంద్ర మీద దాడి చేశాము. 3 సంవత్సరాల పాటు మేము పోరాటం చేస్తానే ఉన్నాము. ఆఖరికి మేము ఓటమిని ఒప్పుకొని మథురాన్ని వదిలేసి ద్వారకాకి వెళ్ళి అక్కడ ఒక అందమైన నగరాన్ని కట్టుకొని అక్కడ ప్రశాంతంగా బతుకుతా ఉన్నాము. దుర్యోధనుడు కర్ణుడు కూడా నువ్వు చక్రవర్తి అవ్వడానికి అభ్యంతరం చెప్పరు, కానీ జరసంద్ర దానికి ఒప్పుకోరు. నువ్వు చక్రవర్తి అవ్వాలంటే ఒకే ఒక దారి ఉంది, ఏంటంటే ఆయన్ని సంహరించడం. ఆయన్ని చంపినాక నువ్వు కేవలం రాజసూయ త్యాగం చేయడమే కాదు, ఇంకా చాలా మంది రాజులు ఎవరైతే ఆయన దగ్గర ఖైదీలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం విడిపించవచ్చు. కృష్ణుడు చెప్పిన ఈ మాటలకి యుధిష్ఠిరుడు ఇలాగా అంటారు: నేను అంగీకరిస్తున్నాను. అందరి రాజులు ఎవరైతే వాళ్ళ రాజ్యాన్ని పరిపాలిస్తారో నేను కూడా వాళ్ళలాగానే నిజాయితీగా అందరూ సంతోషంగా ఉండేలాగా పరిపాలిస్తున్నాను. కానీ నేను ఇలా చక్రవర్తి అవ్వాలి అని అనుకుంటున్న కోరిక సరైనదేనా? నా రాజ్యానికి రాజులాగా ఉండి నేను సంతృప్తి పొందలేనా? మీరే జరసంద్రకి భయపడుతుంటే ఇంకా నాకు ఏం ఆశ మిగిలింది? భీముడు ఇలాగా అంటారు: ఒక రాజుకి ఆశయం అనేది గొప్ప ధర్మం. మనలో మంచి బలం ఉంటే ఏం లాభం? మన బలం ఏంటో మనకే తెలియకపోతే. నేను ఒక సుఖమైన జీవితాన్ని బ్రతకాలి అని కోరుకోవడం లేదు. ఏ మనిషి అయితే సోమరితనాన్ని పక్కన పెడతారో వాళ్ళు ఎవరినైనా జయించవచ్చు, అవతలి వాళ్ళు మనకంటే బలమైన వాళ్ళు అయినా కూడా. అసలు మనం ఎందుకు గెలవలేము అని నువ్వు అనుకుంటున్నావు? నా బలం, కృష్ణుడు జ్ఞానం, అర్జునుడు నేర్పు, మన అందరం కలిసి జరసంద్రాన్ని జయించగలుగుతాము, ఎలాంటి భయాలు సందేహాలు లేకుండా. కృష్ణుడు ఇలాగా అంటారు: ఆ జరసంద్రాన్ని మనం చంపాల్సిందే, ఆయన దానికి పూర్తిగా అర్హుడు. ఆయన 86 రాకుమాలని అన్యాయంగా ఖైదీలుగా చేశాడు. 100 మంది రాజుల్ని బలి తీయాలి అని అనుకుంటున్నాడు. ఒకవేళ భీముడు అర్జునుడు ఒప్పుకుంటే అందరం కలిసి ఆ జరసంద్రాన్ని వధించి ఆ రాకుమారుల్ని విడిపించవచ్చు. ఆ సలహాకి కూడా యుధిష్ఠిరుడు సంతోషించాడు. ఆయన ఇలాగా అంటారు: దీని వల్ల భీముడు అర్జునుడిని నేను త్యాగం చేసుకోవాల్సి వస్తదేమో. వాళ్ళిద్దరూ నా 2 కళ్ళు లాంటి వాళ్ళు. నేను చక్రవర్తి అవ్వడానికి వాళ్ళిద్దరిని నేను ప్రమాదంలోకి తీసుకువెళ్ళాలి అని అనుకోవడం లేదు. దీనికంటే నేను అసలు ఆలోచనే తీసేస్తే చాలా మంచిది. అర్జునుడు ఇలాగా అంటారు: వీరుడు పనులు చేయనప్పుడు అసలు మనం ఉండి ఏం ప్రయోజనం? ఒక క్షత్రియుడికి మంచి పనులతో పాటు స్వయంగా శ్రమించకపోతే ప్రసిద్ధి ఎలా వస్తుంది? ఒక శక్తివంతమైన మనిషి కూడా ఓడిపోవచ్చు, ఎప్పుడంటే వాళ్ళలో ఉన్న బలం ఏంటో వాళ్ళకి తెలియనప్పుడు. మనం బలమైన వాళ్ళం, మన బలాన్ని వాడడానికి మనం ఏమాత్రం భయపడకూడదు. మనం ఇది చెయ్యలేమని అసలు యుధిష్ఠిరుడు ఎందుకు అనుకుంటున్నాడు? మనం ఎప్పుడైతే ముసలి వాళ్ళు అవుతామో అప్పుడు అడవిలో ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మన జీవితాన్ని ఒక వీరుడిలాగా జీవించాలి. అర్జునుడు మాటలు విన్నాక కృష్ణుడు చాలా ఆనందిస్తాడు. కుంతిదేవి పుత్రుడైన అర్జునుడు భరత కుటుంబానికి చెందినవాడు. దీనికంటే ఇంకా మంచి సలహా ఏమి ఇవ్వగలుగుతాడు? చావు అనేది ఒక వీరుడికి వస్తుంది, ఒక సోమరికి కూడా వస్తుంది. కానీ వీరుడు ఒక గొప్ప కర్తవ్యం ఏమిటంటే ఆయన ప్రజల్ని కాపాడాలి, అలాగే పోరాడాలి, గెలవాలి, కీర్తిని సంపాదించాలి. ఆఖరికి యుధిష్ఠిరుడు అందరి మాటలకి అంగీకరించి జరసంద్రాన్ని చంపడానికి ఒప్పుకుంటారు. ఈ రోజు అధ్యాయంలో మీరు తెలుసుకున్న నీతేంటో కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. శనివారం క్విజ్ లో కలుసుకుందాం.